మార్నింగ్ నుంచి చూస్తున్న ఈ బీజిఎం అయితే చాలా ట్రెండింగ్‌లో అయితే ఉంది. డెఫినెట్‌లీ మీకు వీలుంటే ట్రై చేయండి. ఇది నార్త్ సైడ్ వీడియోస్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఒకసారి చూద్దాం. మీకు నచ్చితే లైక్ చేయండి. ఫోటోస్ కానీ బీట్ అయితే చాలా అమేజింగ్ అయితే వచ్చింది. ఓకే. డెమో చూడండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. చాలా ట్రెండింగ్‌లో అయితే ఉంది నిజం చెప్పాలంటే మ్యూజిక్ అనేది. ముఖ్యంగా ఇది నార్త్ వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ వీడియో అనేది. మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది చేశారులే కానీ. చూడండి, ట్రై చేయండి. వీలుంటే వీడియోతోటి ట్రై చేయండి. వీడియోతోటి అంటే ఇప్పుడు స్టార్టింగ్‌లో ఏ బీజిఎం అయితే వస్తుందో ఆ బీట్ అనేది అది 3 సెకండ్ వరకు ఉందని అనుకుంటా అది. అక్కడి వరకు మీరైతే లెన్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. లెన్స్ బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, అది లెన్స్ ఎఫెక్ట్ అయితే చాలా వీడియోస్‌లో యూజ్ చేసిన, అది ట్రై చేయండి. ఓకే. దాని తర్వాత మీ యొక్క నార్మల్ వీడియో పెడితే ఇంకా సూపర్‌గా అయితే ఉంటుంది. దానికి ర్యాండమ్ యానిమేషన్ పెట్టి కొంచెం షేక్ టైప్‌లో ఎఫెక్ట్ యాడ్ చేస్తే చాలా సూపర్ లుక్ అయితే ఉంటుంది. ఓకేనా? ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ అయితే నేనైతే ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. మీకు డిస్క్రిప్షన్‌లో ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే. దానికంటే ముందు ఒక లైక్ చేయండి. ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం మనం. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు అనుకోవచ్చు ఫోటో రీప్లేస్ పెట్టడం ఏముంది అని, కానీ ఎండింగ్‌లో చాలా ప్రాసెస్ ఉంది, అది చెప్తాను నేను. కీ యానిమేషన్ కూడా ఉంది ఎండింగ్‌లో, చెప్తాను అది. ఓకేనా? ఓకే. ఫస్ట్ అయితే ఫోటోస్ ఉన్నాయి. మీరు యాజ్ ఇట్ ఈస్‌గా మీరైతే ప్రతి ఒక్క ఫోటోని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ మీ ఫోటో కొంచెం సైడ్‌లో ఉంటే ఫోటోస్ అనేది రీప్లేస్ పెట్టేటప్పుడు మీకు ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి ఫోటోస్ అనేది కొంచెం సెంటర్‌లో అయితే కట్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది, కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళాను. ఓకే. మీరు ఏ ఫోటో అయితే చేంజ్ చేద్దామని అనుకుంటున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసి చేంజ్ చేసుకోండి. ఓకే. ప్రతి ఒక్కటి స్టార్టింగ్‌లో కొన్ని ఫోటోస్ ఉన్నాయి కాబట్టి అవి ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకోండి. ఓకే. ఇక్కడ కూడా ఈ ఫోటో కూడా చేంజ్ చేసుకోండి. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఈ ఫోటో ఎఫెక్ట్ ఉంది కదా, ఓకే, కనిపిస్తుందా? ఈ ఫోటో ఎఫెక్ట్‌ని కాపీ చేసుకుందాం. పైన ప్లస్ కానీ కాపీ లేయర్, ఈ ఫోటోని డిలీట్ చేద్దాం. ఇప్పుడు మనం ఫోటో అయితే యాడ్ చేద్దాం. ఎగ్జాంపుల్‌గా కొన్ని వేరే ఎవరిదైనా ఫోటో యాడ్ చేస్తాను. ఓకే. ఇవి యాడ్ చేస్తున్నా. ఇంకో ఒక ఫోటో వస్తుంది, అక్కడి వరకు యాడ్ చేయండి. ఓకే. యాడ్ చేశారు కదా, ఫోటోస్ ఒకసారి అన్నీ సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు చూడండి. ఓకే. వచ్చేసింది కదా. ఓకే. మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది, దీన్ని మీరు కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి చేంజ్ చేసుకోండి. ఓకే. చేంజ్ చేశారు కదా, ఈ ఫోటోస్ అన్నీ ఒకసారి కాపీ చేసుకోండి. ఇంతకుముందు యాడ్ చేసిన ఫోటో, ఈ ఫోటో కాపీ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి పేస్ట్ చేయండి. ఇది కూడా ఇక్కడ సెట్ అయిపోతుంది. బీట్ చూసుకోండి. మళ్ళీ ఇంకోసారి పేస్ట్ చేయండి. ఈ బీట్ కంటే ఎక్కువ పోతే డిలీట్ చేసేయండి. ఇప్పుడు లాస్ట్‌లో ఒక ఫోటో యాడ్ చేయాలి మనం. ఏదైనా సంథింగ్ ఒక ఫోటో తీసుకోండి, మీ యొక్క ఫోటో. ఈ ఫోటో తీసుకున్న ఎండింగ్ వరకు అయితే జరిపేసిన. ఇప్పుడు దీన్ని మనమైతే బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి బార్డర్ అయితే యాడ్ చేసుకోండి. దీని అయితే వైట్ కలర్ పెట్టుకోండి. దీన్ని మనం ఏం చేద్దామంటే కీ యానిమేషన్ అయితే చేద్దాం. స్టార్టింగ్‌లో వచ్చిన తర్వాత కొంచెం సెంటర్‌లో పెట్టి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్‌లోకి వెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, స్టార్టింగ్‌లో వచ్చి ఇలాగైతే జూమ్ చేసుకోండి. మధ్యలో వచ్చి ఇలా కర్వ్ యాడ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఇలా కనిపిస్తుందా? దాని తర్వాత ప్రతి ఒక్కటి కొంచెం గ్యాప్లో మీరైతే సైజ్ తక్కువ చేసుకోండి ఇలా. ఓకే. ఓకే. ఇలా తక్కువ చేసుకో. ఇప్పుడు చూడండి, కర్వ్ అయితే యాడ్ చేయండి, చాలా లుక్ అయితే ఉంటుంది అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి.